ఓం నమ శివాయ. అవుట్ సైడ్ ఫుడ్ చాలా డేంజరస్ అని తెలిసినా కానీ వెరీ కన్వీనియంట్ కాబట్టి దాన్నే సెలెక్ట్ చేసుకుంటున్నాం. మా చిన్నప్పుడు ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ పడకపోవటం అనేది ఒక కడుపు నొప్పి వచ్చుద్ది, 2 విరోచనాలు అవుతాయి, 2 వాంతులు అవుతాయి, అంతటితో అయిపోద్ది. బట్ ఇప్పుడు ఏంటంటే పడకపోవటం అనేది లేదు. బట్ లాంగ్ రన్లో వచ్చింది ఏ ఆర్గాన్ డ్యామేజ్ అవుద్ది అనేది చెప్పలేము. చిన్న చిన్న పిల్లలకి పెద్ద పెద్ద రోగాలు, చాలా హెల్తీగా ఉండేవాళ్ళు మంచాన పడుతున్నారు. ఈ మధ్య చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ డైట్ చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. వాళ్ళు ఏంటంటే ఈ షవర్మా, ఈ తండూరీ చికెన్, ఈ గ్రిల్ చికెన్ ఇట్లాంటివన్నీ కూడా చాలా హెల్తీ, ఆయిల్ అసలు యూజ్ చేయరు అని చెప్పేసి అటువైపు అట్రాక్ట్ అవుతున్నారు. కానీ ఒకటి ఆలోచించండి, వాళ్ళు చేసే ప్రాసెసింగ్ కానీ, వాళ్ళ స్టోరేజ్ కానీ, వాళ్ళు కలిపే కలర్స్ కానీ, వాళ్ళు మిక్స్ చేసే మసాలాలు కానీ, ఆ తర్వాత వాళ్ళు పెట్టే గ్రిల్లు, ఆ గ్రిల్ ఏ నాటితో ఎప్పుడు కడిగారు, ఆ పాత్రలు ఏంటి, ఇవన్నీ కొంచెం మీరు ఆలోచించుకున్నారంటే మన ఒంటికి మనమే విషం పంపించుకుంటున్నట్లు. బ్యాచులర్స్కి, వర్కర్స్కి అనుకోండి బయట ఫుడ్ తప్పదు, బట్ ఇంట్లో ఉన్న మనం కూడా అదే తప్పు చేస్తున్నాం. ఎక్కువగా వింటుంది ఏంటి అంటే అకేషనల్గానే కదండి, లేదు అంటే ఔటింగ్ పోయినప్పుడే అంటున్నారు. అకేషన్ లేని రోజు లేదు, ఔటింగ్ పోని వారము లేదు. ఇంకోటి ఏంటంటున్నామంటే పిల్లలు బాగా రుచులకు అలవాటు పడిపోయారు అంటున్నారు. నేను ఒప్పుకుంటా. ఆ రుచులకు అలవాటు పడిపోయినా కానీ దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కానీ, లేకపోతే ఎలా చేయాలి అనే ప్రాసెస్ కానీ మీకు వీడియో ఓపెన్ చేశారు యూట్యూబ్ అంటే కోకొల్లలుగా ఉన్నాయి. కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లో వాళ్ళు కానీ, లేదంటే కేర్ టేకర్స్ కానీ, మీరు వాళ్ళకి అట్లాంటి ఫుడ్ అందించి చక్కగా చేసి పెట్టారు అంటే వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో ఆలోచించుకోండి వాళ్ళ హెల్త్ ఎంత బాగుంటుంది అని చెప్పేసి. వాళ్ళ ఫ్యూచరు, హెల్తీ ఫ్యూచర్ అనేది మన చేతుల్లో ఉంది. ఇది కొంచెం సీరియస్గా ఆలోచించుకొని ఆ బయట ఫుడ్ అనేది టోటల్గా అవాయిడ్ చేయటం అనేది స్టార్ట్ చేయండి. నమస్తే.